హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఎన్నో హడల్స్ని దాటుకుంటూ 8 మంది మాత్రమే హౌస్లో నిలబడ్డారు. మరి వీళ్ళల్లో ఎవరు ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారని చాలా మంది ఎదురు చూస్తున్నారు కదండి. సో ఎన్నో టాస్క్లతో ఎంతో మంది విజయాన్ని సాధించారు, అలాగే ఓడిపోయారు, అవుట్ ఆఫ్ ద రేస్ అయితే అయిపోయారు. సో ప్రస్తుతానికి మనకు తెలిసింది సంజన గారు, అలాగే తనూజ, డేమాన్ పవన్ అయితే అవుట్ అయిపోయారు రేస్ నుండి. ఇక తరువాత ఏం జరగబోతుందో ఇప్పుడైతే చూసేద్దాం. సో ఇక డేమాన్ పవన్ అవుట్ అయిపోయిన తర్వాత భరణి గారు వచ్చేసి ముగ్గురుతో ఆడుతారు. అది కలర్ టాస్క్. ఈరోజైతే మనం ఎపిసోడ్లో చూసిన విధంగా దీంట్లో పవన్ కళ్యాణ్ అయితే గెలుస్తాడు. సో పవన్ కళ్యాణ్ వచ్చేసి సుమన్ శెట్టి గారితో ఆడతాడు. సుమన్ శెట్టి ఓడిపోతాడు. సో కళ్యాణ్ అయితే గెలుస్తాడు. సో ఇక అవుట్ ఆఫ్ ద రేస్ సుమన్ శెట్టి గారు. నెక్స్ట్ వచ్చేసరికి తర్వాత మళ్ళీ ముగ్గురు ఇమ్మాన్యుయల్, కళ్యాణ్, రీతు అయితే ఆడతారు. దాంట్లో రీతు గెలుస్తుంది. సో రీతు వచ్చేసి భరణి గారితో ఆడుతుంది. సో భరణి గారితో ఆడి రీతు గెలుస్తుంది, భరణి గారు ఓడిపోతారు. సో ఇప్పుడు సుమన్ శెట్టి గారు, భరణి గారు కూడా అవుట్ ఆఫ్ ద రేస్. అంటే 5గురు అవుట్ ఆఫ్ ద రేస్ అయితే అయిపోయారు. సంజన గారు, తనూజ, డేమాన్ పవన్, సుమన్ శెట్టి గారు, భరణి గారు. ఇక ఉండేది ముగ్గురు. సో ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ అండ్ రీతు. సో వీళ్ళ ముగ్గురులో ఎవరు ఫైనలిస్ట్ అయితే బాగుంటుంది అనేది కమెంట్ అయితే చేసేసేయండి. నిజంగా వీళ్ళ ముగ్గురులో ఇద్దరికి అవసరం లేదు, కానీ రీతుకైతే కంపల్సరీ అవసరం. మరి బిగ్ బాస్ ప్లాన్ కూడా ఇదేనా అనేది చూడాల్సి ఉంది. బట్ ఏది ఏమైనప్పటికీ తను కూడా చాలా కష్టపడైతే ఆడుతుంది కాబట్టి టికెట్ ఫినాలే గెలిస్తే మాత్రం లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టే అనిపిస్తుంది. మరి వీళ్ళలో ఎవరు అవుతారనేది కమెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్